కూటమి ప్రభుత్వం వచ్చి వెళ్ళి 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది పాలన? ముందుగా సాక్షి వారికి, జగన్ గారికి నా నమస్కారాలు. కూటమి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. సూపర్ 6 అన్నారు, దాన్ని సూపర్ 0 చేశారు. ఏ విధమైన సదుపాయాలు కూడా కల్పించలేదు. ఇది విధమైన పరిపాలన చేయడం వల్ల మనకి 29కి సీఎం జగన్ గారు కావడానికి వీళ్ళ మనకి పూలబాట వేస్తున్నట్టుగా నేను అనుకుంటున్నాను. మహానాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పి విమర్శిస్తున్నారు, ఎందుకంటారు? వెన్నుపోటు పార్టీ కాబట్టి గొడ్డల పార్టీని విమర్శిస్తారు. వాళ్ళ హైబ్రిడ్ మహానాడు అది. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మనవడి గురించి, లోకేష్ గారి గురించి, ఆ కళ్ళజోడు తీస్తే ఎన్టీఆర్ గారి గురించి చెప్తున్నారు. కానీ ఎవరికన్నా అయితే లోకేష్ గారి పోలిక, బాలకృష్ణ పోలిక, చంద్రబాబు నాయుడు గారి పోలిక రావాలి. అంతేగాని ఎక్కడో ఉన్న ఎన్టీఆర్ గారు పోలిక రావడం ఏంటండి? అది వారసుడు దేవేశ అని చెప్పి మాట్లాడుతున్నారు కన్నా, తెలుగుదేశం పార్టీకి వారసుడు దేవేశ్ అని మాట్లాడుతున్నారు. మరి నందమూరి ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటారు? నందమూరి ఫ్యామిలీ పరిస్థితి ఏముందో, ఎన్టీఆర్ గారిని ఏం చేశారు, వీళ్ళది అదే పరిస్థితి. గత 2 ఏళ్ళలో టీడీపీ ప్రభుత్వం వచ్చి ఇచ్చిన హామీలను నెరవేర్చారనుకుంటున్నారా? 100% నెరవేర్చలేదండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, ఒకరికి ఒక ఉద్యోగం రాలేదు, ప్రజలందరూ ఇబ్బంది పడిపోయారు, నిత్యావసర సరుకులు పెరిగిపోయి ఆ రోజు బాధుడే అన్నారు. ఈ రోజు ఎలా ఉంది? ఈ రోజే బాధుడే కదండి. నూనె 120 రూపాయలు ఉండేది, 180 రూపాయలు అయింది. పెట్రోల్ చూడండి, పెట్రోలు, గ్యాసు, నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయినాయి. ఎవరు బాధుడు ఏంటో జనానికి అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటారన్న? పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి వదిలేయండి. 15 ఏళ్ళు నేను ఆయన కిందే ఉంటాను అంటున్నాడు. అది బానిసత్వం, అది దాని గురించి వదిలేయండి. ఆయన అసలు లెక్కలోనే లేదు. గతానికి ఇప్పటికి గల తేడా ఏంటంటారు? గతంలో మేము హాయిగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ ఎండల గురించి భయపడుతూ, అలాగే జగన్ గారి గురించి తలుచుకుంటూ ఏదో అలా కాలక్షేపం చేస్తున్నాం కానండి. మా గతమే చాలా బాగుంది. కానీ గత పాలనలో ఎవరు ఆనందంగా లేరని కూడా మాట్లాడుతున్నారు. అలాగే అంటారు సార్, అనేవాళ్ళు నరం లేని వాళ్ళకి ఎన్నైనా అంటుంది.